మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో రామ్ చరణ్ రంగస్థలం తర్వాత సోలో హీరోగా సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే రామ్ చరణ్ అంటే రామ్ నందన్ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. అతడు ఐపీఎస్ ఆఫీసర్ కూడా. రాజకీయ నాయకుల పాలిట సింహ స్వప్నం. అంతేకాదు అవినీతి రాజకీయ నాయకులపై పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో దేశాన్ని అవినీతి రహితంగా చేయాలని అభ్యుదయ పార్టీ లీడర్ అప్పన్న ఆశయాన్ని రామ్ నందన్ నెరవేర్చాడా? ఈ నేపథ్యంలో రామ్ నందన్ అవినీతి పరుడైన ముఖ్యమంత్రి బొబ్బిలి మోపిదేవితో డి అంటే డి అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ అవినీతి రహిత సమాజం అన్న అప్పన్న ఎవరు? చివరకు రామ్ నందన్ కోరుకున్న సమాజం ఏర్పడిందా? ఈ క్రమంలో రామ్ నందన్ అవినీతి పరులైన రాజకీయ నాయకులను ఎదుర్కోవటానికి ఎలాంటి ఎత్తుకు పై ఎత్తులు వేశాడనేది తెలియాలంటే గేమ్ చేంజర్ మూవీ చూడాల్సిందే. శంకర్ ఓ కథను ఎంత అందంగా తెరపై చూపిస్తాడనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జెంటల్మెన్ నుంచి అది కనిపిస్తూనే ఉంది. సామాజిక అంశాలనే స్టోరీలుగా తీసుకుని సక్సెస్ కొట్టడం శంకర్ మార్క్ స్టైల్. ఇప్పుడు కూడా మన సమాజంలో పట్టిపీడిస్తున్న అవినీతి రాజకీయ నాయకుల కారణంగా ప్రజలకు న్యాయబద్ధంగా అందాల్సిన హక్కులు దక్కటం లేదు. నాయకులు కేవలం ప్రజలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తారనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టారు. సగటు రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలవటానికి చేసే జిమ్మిక్కులకు ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూసిందే. ఇందులో అదే పాయింట్ ని మెన్షన్ చేశాడు. ఇందులో రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను రామ్ చరణ్ తో మంచి నటనను రాబట్టుకున్నాడు. హీరోయిజం పండాలంటే విలన్ ఎలివేషన్ బాగుండాలి. ఇందులో ఎస్జే సూర్య రామ్ చరణ్ కు తన నటనతో గట్టి పోటీ ఇచ్చాడు. తన విలనిజంతో హీరోయిజం పండేలా ఇద్దరి నుంచి శంకర్ మంచి నటన రాబట్టుకున్నాడు. మరోవైపు రాజకీయ నాయకులు ఇచ్చే ఉచితాల వల్ల ప్రజలు ఎలా మోసపోతున్నారన్న విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రాల్లో ఈ ఉచిత తాయిలాలు ఎక్కువైపోయాయి. వీటిపై తనదైన శైలిలో సునిశ్చిత విమర్శలు చేశాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే శంకర్ మార్క్ సినిమాల ప్రభావం జెంటల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ సినిమాల్లోని సీన్స్ గుర్తుకొస్తాయి. అంతేకాదు అడుగడుగునా శంకర్ మార్క్ లావిష్నెస్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అభ్యుదయ పార్టీ నేత అప్పన్న, బొబ్బిలి మోపిదేవి ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక ఫ్యాన్స్ ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. పాటల్లో మరోసారి శంకర్ తన మార్క్ని చూపించాడు. తెలుగు నటీనటులు ఉన్నా అక్కడక్కడ తమిళ వాసనలు కనబడ్డాయి. హీరోయిన్తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఒకప్పటి టి కృష్ణ, దాసరి సినిమాలు చూసిన వాళ్లకు గేమ్ చేంజర్ ఏమంత గొప్పగా కనిపించదు. ఇందులో కొన్ని పాత్రలు ఎందుకున్నాయో తెలియదు. ఏదో భారీ బిల్డప్ కోసమే తప్పించి అందులో కొన్ని పాత్రలకే ప్రాధాన్యత ఉంది. అదే సోషల్ ఇష్యూను పూర్తి కమర్షియలైజ్ యాంగిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ సుబ్బరాజ్ కథ సోసోగా ఉన్న సాయి మాధవ్ మరోసారి తన కలంకున్న పదుని ఏంటో చూపించాడు. గతంలో ఇలాంటి తరహా సినిమాలు తెలుగులో వచ్చినా కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి. ఈ సినిమా సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ లో నిర్మాతల డబ్బులు కనిపిస్తాయి. ఎడిటర్ కొన్ని సన్నివేశాల్లో తన కత్తెరకు పదును పెడితే బాగుండేది. ఇక నటీనటుల విషయానికొస్తే రామ్ చరణ్ అప్పన్నగా రామ్ నందన్, చరణ్ పాత్రల్లో ఒదిగిపోయాడు. 3 పాత్రల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఒక రాజకీయ నాయకుడిగా ఐఏఎస్, ఐపీఎస్ పాత్రల్లో ఒదిగిపోయాడు. అంజలి ఉన్నంతలో సినిమాకు ఆయువు పట్టులాంటి అప్పన్న భార్య పార్వతి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. అటు కియారా అద్వానీ గ్లామర్ డాల్ గానే కనిపించింది. ఎక్కడా పెద్దగా నటించే స్కోప్ కనిపించలేదు. ఇక ఎస్జే సూర్య హీరో రామ్ చరణ్ కు ధీటుగా నటించాడు. కాదు జీవించాడు. విలన్ గా ఈ సినిమాలోని పాత్ర అవార్డొచ్చి తీరాల్సిందే. అటు సముద్రఖని, జయరామ్, శ్రీకాంత్, వెన్నెల కిషోర్, సునీల్ తమ పాత్రల్లో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ మేరకు నటించారు. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే రామ్ చరణ్, ఎస్జే సూర్య నటన, భారీతనం, యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ మ్యూజిక్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కథనం కూడా అలాంటిదే. ఎడిటింగ్, క్లైమాక్స్ ఇవి మైనస్గా చెప్పుకోవచ్చు.